ఏ గైస్ ఈరోజు అయితే మటన్ బిర్యానీ చేస్తా చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ టమోటాలు అయితే కట్ చేసుకోవాలి. గీ కూడా ఒక గిన్నెలో పెట్టుకొని ఉంచుతా. అయితే కుక్కర్లో ఒక 3 స్పూన్స్ గీ వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసుకుని ఈ ఒక రెండు కూడా వేసేసుకుని కుక్కర్లో వేసుకుని గీలో ఒక తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని దాని తర్వాత టమోటాలు కూడా వేసేసుకుని ఒక 5 to 10 minutes ఇట్లా తిప్పి కుక్ చేయాలి. దాని తర్వాత ఒక మిక్సీ తీసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని జ్యూస్ లాగా చేసుకోవాలి. తర్వాత మటన్ని ఎప్పుడైనా పసుపుతో కడగండి, మర్చిపోద్దు. కరిగిన దాన్ని అంతా కుక్కర్లో అయితే వేసేయాలి. ఇప్పుడు వేసేసి దీన్ని ఒక 10 minutes ఇట్లా మామూలు తిప్పాలి. తర్వాత ఈ మసాలా కూడా వేసేయాలి. తర్వాత పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు మనం పట్టిన మిక్సీ అదే కొత్తిమీరది జ్యూస్ ఉంది కదా దీంట్లో పోసేసుకుని ఇది కూడా తిప్పేసేయాలి. తర్వాత కారం పెరుగు కూడా వేసేసుకోవాలి. ఈ రెండు వేసేసుకుని ఇది కూడా ఒక 10 minutes వరకు ఇట్లా తిప్పేసేసి దాంతో దీంట్లో రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసేసుకొని ఇది కూడా తిప్పి ఒక 10 to 15 విజిల్స్ అయితే రావాలి. ఎందుకంటే మటన్ కదా ఉడకాలి. అది విజిల్స్ వచ్చేలోపు ఇట్లా పెరుగు చట్నీ అయితే చేసుకొని పెట్టేసి దీంతో పాటు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లో అయితే వేసుకొని తినేస్తున్నాం. మా ఇంట్లో అయితే ఒకటే డైలాగు.